స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల వేకప్ డివోషన్లో పాల్గొంటున్న ప్రభు ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి గత కొన్ని దినాల నుండి లేవికాండములో మరి బలుల గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము. గత 2 దినాలు కూడా మరి మొదటిగా మనం దహన బలిని గురించిన ఆ విషయాలు మనం బర్న్ట్ ఆఫరింగ్, రెండవదిగా గ్రెయిన్ ఆఫరింగ్ నైవేద్య బలిని గురించి కొంత ధ్యానం చేసుకుని ఉంటున్నాము. ఉదయకాలమున మూడవది పీస్ ఆఫరింగ్ సమాధాన బలి. మరి దేవునితో సమాధాన పడటం అనేది ఒక గంభీరమైన బలి. దీన్ని మనము ఏమాత్రం కూడా చులకనగా ఎంచకూడదు. ఈ బలిలో బలి పశువు వధింపబడాలి, రక్తము బలిపీఠం చుట్టూ ప్రోక్షింపబడాలి. అప్పుడే దేవుడు సమాధానమును ప్రకటిస్తాడు. మరి ఈ బలిని యేసు ప్రభు ఒకసారే మన జీవితంలో సంపూర్తి చేసి తద్వారా మనకు విమోచన దేవుడు దయచేసి ఉంటున్నాడు. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయము, మరి రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ బలిని అర్పించిన తరువాత బలి అర్పించిన వారు మరి వారి కుటుంబమును యాజకునికి వంతు ఆయనకు ఇచ్చిన తర్వాత వారు దాన్ని తినవలనని ఈ యొక్క బలి విషయంలో మనకు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఇట్ వాజ్ ఎ జాయ్ఫుల్ ఫీస్ట్ ఆఫ్ ఫెలోషిప్ అన్నమాట. మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మరి మన హృదయంలో ఎలుచుండనీయడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు సమాధాన అధిపతి. ఆయన మరి ఈ లోకంలో జన్మించక మునుపు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి అని దేవుని యొక్క వాక్యంలో ప్రభువుని గురించి మరి ప్రవచింపబడిన ఆ ప్రవచనము ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో మన ఎడల వెల్లడిపరిచి మనము ఆ శిలువ మరణం ద్వారా ఆయన తిరిగి మరి ఆయనతో సహవాసం కలిగి ఉండటం మాత్రమే కాకుండా దేవుని యొక్క సమాధానము మన హృదయంలో ఆయన మనకు దయచేసి ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మన హృదయములకు తలంపులకు కావలిగా ఉండునని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవునితో సమాధానముగా ఉంటామో దేవుని యొక్క సమాధానము మన జీవితంలో మనం కలిగి ఉంటాము. మరి ఇట్టి సమాధానం మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ కుమారుడైన యేసు క్రీస్తులో మాకు అనుగ్రహించిన సమాధానమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. సమాధాన పరిచర్య మేము కలిగి ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించలాగన సమస్త జ్ఞానమును మించిన నీ సమాధానం యేసు క్రీస్తు వల్ల మా హృదయములకు తలంపులకు కావలిగా ఉంచమని వేడుకుంటున్నాం. దినవంతం మీరు మాకు తోడుగా ఉండండి. నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.